ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఫిఫా ప్రపంచ కప్ 2026 తొలి సెమీఫైనల్స్ లో స్పెయిన్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బలమైన ఫ్రాన్స్ ను 2-0 తేడాతో ఓడించి మరోసారి తన సత్తా చాటింది. మ్యాచ్ ప్రారంభం నుంచే స్పెయిన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బంతిపై ఎక్కువసేపు నియంత్రణ సాధిస్తూ వేగవంతమైన పాసింగ్ తో ఫ్రాన్స్ రక్షణను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ క్రమంలో 22వ నిమిషంలో స్టార్ ఫార్వర్డ్ మికెల్ ఓయార్జాబాల్ అద్భుతమైన గోల్ తో స్పెయిన్ కు తొలి ఆధిక్యాన్ని అందించాడు. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్పెయిన్ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా స్పెయిన్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. 58వ నిమిషంలో ఫెడ్రో పోరో సూపర్ స్ట్రైక్ తో మరో గోల్ నమోదు చేసి స్కోర్ను 2-0కు పెంచాడు. ఆ తర్వాత ఫ్రాన్స్ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన స్పెయిన్ డిఫెన్స్ ను ఛేదించలేకపోయింది. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి స్పెయిన్ 2-0తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో స్పెయిన్ ప్రదర్శన అసాధారణంగా కొనసాగుతుంది. కేప్ వర్డేతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే డ్రా చేసుకున్న స్పెయిన్ మిగిలిన 6 మ్యాచ్ల్లో వరుస విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా 5 మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా చేయనివ్వకుండా కట్టుదిట్టమైన రక్షణతో ఆకట్టుకుంది. ఈ విజయంతో స్పెయిన్ ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ కు అర్హత సాధించింది. ఇక రెండో సెమీఫైనల్లో తలపడనున్న అర్జెంటీనా ఇంగ్లాండ్ జట్టుతో విజేతలుగా తుది పోర్లో తలపడనుంది. ప్రపంచ కప్ చరిత్రలో స్పెయిన్ ఫైనల్ కు చేరుకోవడం ఇది రెండోసారి. 2010లో దక్షిణాఫ్రికాలో నెదర్లాండ్స్ ను ఓడించి తొలిసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన స్పెయిన్ ఇప్పుడు మరోసారి అదే ఘనతను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.